అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏంటబ్బా! ఏంటి కొనేస్తుంది అనుకుంటున్నారా? ఏంటంటే కార్తీక మాసంలో నోము ఉంటది కదా! కార్తీక నోము. సో, దానికోసమని మాకైతే లేదండి. మా అమ్మ వాళ్ళకైతే ఉంది. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆ నోము కోసమైతే ఎళ్ళాము. అందుకోసం పూజకి కావాల్సినవన్నీ నేనైతే తీసేసుకున్నా అనమాట. ఇంకా తీసుకొని ఇంటికొచ్చేసరికి తులసి కోట దగ్గర కదండీ చేస్తారు. ఇదంతా చెత్తగా ఉంది. క్లీన్ చేద్దాం చెల్లి అంటే, నేను మా అక్క కలిసి అక్కడున్న బస్తాలు అవన్నీ ఏంటో కాదండి. మా అక్కకి మొక్కలంటే పిచ్చండి. ఆ మొక్కల కోసం గత్తం అది తెప్పించిందనమాట. సో, ఆ బస్తాలన్నీ తీసేసనమాట మెట్ల కింద పెట్టేద్దాం అక్క, తులసి కోటని కొంచెం క్లీన్ చేద్దాము అంటే, మా అక్కకి నేనైతే హెల్ప్ చేస్తున్నానండి. అబ్బా! అవి చూడ్డానికి చిన్నగా ఉన్నాయి గానండి, ఎంత బరువుగా ఉన్నాయో అండి. పాపం మా అక్క అయితే మొయలేదనమాట. అందుకోసమనే నేను, మా అక్క కొంచెం సాయం చేస్తూ అలా అలా తుడిచేస్తున్నామనమాట. ఇంకా బస్తాలన్నీ తీసిన తర్వాత చెత్త అయితే ఉంటది కదండీ! సో, దాన్నైతే నేనింకా క్లీన్ అయితే చేసేస్తున్నాననమాట. ఇంతలోపే మా హనీ స్కూల్ నుంచయితే వచ్చేసింది. మా హనీ కూడా హెల్ప్ చేసేస్తాను మమ్మీ నీకు అన్నది. ఎంత క్యూటో మా చిట్టి తల్లి. అంటారు గానండి, మా హనీ పాప బానే హెల్ప్ చేస్తుందండి, పర్వాలేదు. ఇంక ఇవన్నీ తీసేసరికయితే నైట్ అయిపోయిందనమాట. ఇంకా అక్క సెల్ లైట్ వేసుకొని, మా లైట్ వేసినా సరే అంతగా కనిపించట్లేదనమాట. ఇంకా అక్క సెల్ లైట్ పెట్టుకొని మరి నేను, మా హనీ పాప తుడిచేస్తున్నామనమాట. నేను నీళ్ళేస్తాను తల్లి, నువ్వు కడిగేస్తావా? లేదా నువ్వు నీళ్ళేస్తే నేను కడుగుతానంటే, "నువ్వు నీరు వేయి మమ్మీ, నేను కడిగేస్తా. నీకెందుకు అంత శ్రమ" అన్నదనమాట. సో, నేను నీళ్ళు వేస్తుంటే మా హనీ పాప అనమాట ఆ తులసి మొక్క దగ్గర చాలా బాగా క్లీన్ అయితే చేసేసిందనమాట. నిజం చెప్పాలంటే మా హనీ పాప నాకైతే బాగా హెల్ప్ చేసిందండి. నేను తులసి కోటని ఏ విధంగా అరేంజ్ చేసుకుందాము అనుకున్నానో ఆ విధంగా అయితే హెల్ప్ అయితే చేసింది. మా ఇంట్లో మీకు చెప్పాను కదండీ మొక్కలు ఎక్కువని. సో, తులసి కోట చుట్టూ కూడా మొక్కలు పెడదాము అని నా ఐడియా అనమాట. మా హనీ పాప కూడా బావుంటది మమ్మీ, పెడదాం పెడదాం అని అన్నది. నేనైతే కొన్ని గులాబీ మొక్కలు, బంతి మొక్కలు, ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా మా హనీ పాప నేనైతే మెల్లమెల్లగా మొక్కలనైతే ఇంకా తులసి మొక్కని ఇంకా రెడీ చేద్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి, ఫస్ట్ అనమాట బంతి మొక్కలు ఎక్కువగా ఉన్నాయని వాటిని అరేంజ్ చేసి ఎలా ఉంటే బావుంటది అనుకొని మేమైతే ముందుగా బంతి మొక్కల్ని పెట్టాం అనమాట. ఇంకా మధ్యలో తులసి కోట పెట్టి అటు ఇటు పెడదాం మమ్మీ అంటేను, ఇంకా ఒక్కొక్క మొక్క తీసుకొచ్చి సెట్ చేస్తానమాట. ఇటు మొక్క అటు, అటు మొక్క ఇటు. చెప్తున్నాను కదా, మా అమ్మాళ్ళ ఇంట్లో మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. సో, అందుకోసమని ఇలా అరేంజ్ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. పాపం నిజంగా అండి ఎంత కష్టపడిందో మా హనీ పాప అయితే అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, మొక్కలను తెస్తుంది. ఇంకా కొన్ని మొక్కలైతే మా అక్క అయితే మెట్ల మీద పెట్టేసిందనమాట. ఆ మొక్కలను కూడా తీసుకొచ్చి తల్లేనంటే పాపం ఆ మొక్కలను కూడా తీసుకొచ్చేస్తుందనమాట. మా హనీ పాప నాకైతే చాలా బాగా హెల్ప్ చేసిందండి. ఇంకా స్కూల్ నుంచి రావడం, వచ్చి ఇంకా హెల్ప్ చేసింది. ఖాళీగా ఉన్న కుండీని తీసేసి ఇంకా ఆ కుండీనైతే ఇంక పెట్టిందనమాట. చీకట్లో అయితే సరిగ్గా క్యాప్చర్ చేయలేదు గానండి, చాలా బాగున్నాయదనమాట. ఇంకా తులసి కోట దగ్గరైతే ఇంకా పెట్టేసాము. ఇంకా మిగిలిన మొక్కల్ని కూడా కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టేద్దాం రా తల్లిని అంటేను, ఒక లైన్ వైజ్గా పెడదాము, పెద్దవి చిన్నవి చిన్నవి అన్నట్లు పెడదాము అనుకొని చూస్తున్నాను అనమాట. చేసేది పని ఒక్కలే, గైడెన్స్ మాత్రం ఇద్దరు ముగ్గురు ఇస్తాం అనమాట అక్కడ. మా పాప, మా హనీ పాప, మీరు చేయట్లేదు కానీ నా చేత చేస్తున్నారు అని అంటుంది. ఇంకేం చేస్తామండి, ఇంకా పైన ఉన్న మొక్కలు తీస్తాం కాబట్టి కింద టమాటీ మొక్కలు చాలా పెద్దగా అయిపోయావన్నమాట. అది నడుస్తుంటే కాళ్ళకు తగులుతున్నాయని ఇంకా మేడ మీదకైతే ఎక్కించనమాట. చూడండి ఇంకా మా పాప పెద్ద పెద్ద మొక్కలు పట్టుకొని కూడా ఎక్కిపోతుంది. ఇంకా అలాగా మెట్ల మీద కూడా ఇంకా మొక్కలనైతే ఆర్గనైజ్ చేసాము. ఈ టమాటీ మొక్క చూడండి, ఆ కుండి కింద నుంచి కూడా వేళ్ళు వచ్చేసాయి అనమాట. అంతలా ఉంచేసింది మా అక్క. ఇంకా అన్ని పాప తను తీసుకెళ్ళలేకపోతుందని నేను కూడా కొన్ని కొన్ని హెల్ప్ చేశాను. ఇంకా ఫైనల్గా ఇదిగోండి మా తులసమ్మనైతే ఇలా అరేంజ్ చేసాం అనమాట. ఇంకా మిగిలిన మొక్కల్ని అలా పెట్టేసి ఇంక ఇదంతా ఇంకా ఇలా ఆర్గనైజ్ చేసేసి ఇంకా క్లీన్ అయితే చేసేస్తాను. మా హనీ పాప సర్లేరా నువ్వు వెళ్ళిపోలే, నేను మిగతా పనులు చేసేస్తానని ఇంకా ఎక్కడ మొక్కలు అక్కడ తీసేసి ఇంకా నీట్గా చేసేసి ఇంకా తుడిచేస్తున్నాను. ఈ వీడియో తీసింది ఎవరు అనుకుంటున్నారు? మా హనీ పాప అనమాట. చూసారా, మా హనీ పాప స్కిల్స్ మొత్తం చూపిస్తుంది అనమాట. మా హనీ పాపకి నచ్చిందంటే ఎంత బాగా చేస్తుందో. ఇంకా మమ్మీ నువ్వు క్లీన్ చేయి, నేనైతే వీడియో తీస్తాను అని అన్నదనమాట. అందుకోసమనే ఇంకా నేనైతే బాగా కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను.